హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే రామలక్ష్మికి నిన్నటి రోజు యాక్సిడెంట్ అయ్యేసి హాస్పిటల్లో ఉన్నింది. ఈరోజు ఇంటికి తీసుకొచ్చేసారనమాట. ఇంటి డోర్ దగ్గర వాళ్ళ పిన్ని మరియు శ్రీను వాళ్ళందరూ డోర్ దగ్గర రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అప్పుడే ఇంటికి వచ్చేసారు. అప్పుడే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే శౌర్య వచ్చేసి యాక్సిడెంట్ అయింది అనేసి అందరికీ చెప్పాడనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ మామయ్య, రామలక్ష్మి వాళ్ళ మామయ్య విచిత్రంగా చూస్తున్నాడు అనమాట. ఏంటిది ఇలా అయిపోయింది అనేసి. అప్పుడే వాళ్ళ పిన్ని వచ్చేసి ఏం రామలక్ష్మి యాక్సిడెంట్ అయిపోయిందా, అలా అయితే గేమ్ నువ్వు ఆడలేదా, ఓడిపోయావా అనేసి వాళ్ళ పిన్ని వెటకారంగా మాట్లాడుతూ చూస్తూ ఉండిందనమాట. అప్పుడే రామలక్ష్మి ఆ మాటలకు చాలా బాధపడుతూ ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళడంతో ఆద్య కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆద్య ఏడ్చొద్దు, నువ్వు రామలక్ష్మి ఏడ్చొద్దు, నువ్వు ఎందుకు ఏడుస్తావు అనేసి ఆద్య కూడా ఏడవడం మొదలుపెట్టిందనమాట. అప్పుడే శౌర్య కూడా లోపలికి వచ్చేసి రామలక్ష్మి ఏడ్చొద్దు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేసి ఓదారుస్తూ ఉన్నాడనమాట. ఓదార్చేటప్పుడు రామలక్ష్మి అనింది, అయితే నేను ఇకపైన హాకీ పట్టుకోలేనా, హాకీ ఆడలేనా, నా ప్రాణమైన హాకీ ఓడిపోయినట్లేనా అని అనిందనమాట. అప్పుడే శౌర్య వచ్చేసి ఒకటే మాట చెప్పాడనమాట, నీ నుంచి ఎప్పటికీ హాకీ దూరం కాదు, నేను దానికి హామీ ఇస్తాను, చూసుకుంటాను అని చెప్పేసి ధైర్యం చెప్పాడు. శౌర్య వచ్చేసి నేను చూసుకుంటాను, నువ్వు బాధపడొద్దు రామలక్ష్మి అనేసి చెప్పేశాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.